శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీ దుర్గాయై నమః. మామూలుగా ఈ కాలంలో దుర్గా అమ్మవారి యొక్క పూజలు చాలామంది చేస్తూ ఉన్నారు. లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉన్నారు. సప్తశతి పారాయణ, చండీ పారాయణం కూడా చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలామందికి స్పష్టత లేకుండా కొన్ని తప్పులు చదువుతూ ఉన్నప్పుడు మరి సప్తశతి పారాయణం చేస్తేనే ఫలితం వస్తుందట, మరి దాన్ని చేయకపోతే ఫలితం రాదట. మరి 700 శ్లోకాలను, సప్తశతి అంటేనే 700 శ్లోకాలు, మేము అది కఠినంగా ఉంటాయి శ్లోకాలు కూడా. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, నమస్తస్యై 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 నమో నమః, ఇట్లా గట్టిగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. అయితే దీన్ని చదివినప్పుడు తప్పులు కనుక చదివితే దాని ఫలితం వేరే రకంగా ఉంటుంది. మరి ఏం చేయాలి, దానికి ఏమైనా మార్గం ఉందా అంటే, మనకు రుద్రయామిళం అనే గ్రంథంలో గౌరీతంత్రం అనే పార్టులో శివపార్వతులు ఇద్దరు కూడా తెలుసుకుంటారు. పార్వతీదేవి అడుగుతుంది శివుని, అయ్యా మరి అందరూ చేసుకోలేరు కదా, రోజు 1.5 గంట కూర్చొని పారాయణం చేసుకోలేరు, మరి దీన్ని పామరులకు తక్కువ సమయంలో దాన్ని చదువుకోవాలంటే 2 నిమిషాల్లో అయిపోయేటట్టుగా ఏదైనా ఉపాయం ఉందా అంటే, అప్పుడు శివుడు పార్వతికి చెప్తాడట, సిద్ధకుంజికా స్తోత్రము అనే ఒక పారాయణం ఉంది, దాన్ని గనక రోజు విన్నట్టయితే శత్రుబాధలు, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడము, మనస్సు ప్రశాంతత లేని వాళ్లకు ప్రశాంతత కలగడము, ఆ తర్వాత ఈతి బాధలు, ఎన్ని రకములైనటువంటి బాధలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా రోజు ఒకసారి విన్నా చదివినా, నిదానంగా చెప్తాను నేను, దాన్ని రోజు ఒకసారి ఈ పేపర్ను ముందర పెట్టుకొని, మీరు నెట్లో కూడా దొరుకుతుంది ఇది, దాన్ని ముందర పెట్టుకొని దీన్ని నేను చదివినట్టుగా వింటూ ఉండండి ఒక 10 రోజులు. తర్వాత మీకు అంటే చదవడానికి వస్తుంది. తర్వాత మీరు దాన్ని రోజు ఒకసారి పారాయణం చేసుకుంటే 2-3 నిమిషాల్లో అయిపోతుంది. కనుక చేసుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి ఈతి బాధలు, ఈ కాలంలో ప్రతివాడు బాధలు లేని వాడు ఎవడు లేడు, ఆ బాధలు కొంతవరకన్నా ఉపశమనం అవుతాయి, పుణ్యం పురుషార్థం 2 అవుతాయి. కనుక ఈ యొక్క స్తోత్రాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సిద్ధకుంజికా స్తోత్రం న్యాసంతోనే చెయ్యాలి. ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మహామంత్రస్య సదాశివఋషి అనుష్ఠుప్ఛందః శ్రీ త్రిగుణాత్మికా దేవత. ఓం ఐం బీజం, హ్రీం ఓం హ్రీం శక్తి, ఓం క్లీం కీలకం, మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః. సర్వాభీష్టములు, అన్ని కోరికలు సిద్ధించటానికి ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు శివుడు చెప్తున్నాడు, శివ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం, ఏన మంత్ర ప్రభావేణ చండీ జాప శుభో భవేతు. న కవచం నార్గళా స్తోత్రం, కీలకం న రహస్యకం, న సూక్తం నాపి ధ్యానంచ, నన్యాసో నచవార్చనం. కుంజికా పాఠమాత్రేణ దుర్గా పాఠఫలం లభేతు. అతిగుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం. గోపనేయం ప్రయత్నేన న స్వయోని రివ పార్వతీ. మారణ మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం. పాఠమాత్రేణ సంసిద్ధ్యే కుంజికా స్తోత్రముత్తమం. అథ మంత్ర. ఇక్కడి నుంచి మంత్రం. అప్పుడు శివుడు చెప్పాడు ఏమనంటే, ఈ యొక్క స్తోత్రం చేస్తే ఏ పారాయణం చేసిన ఫలితం వస్తుందో చెప్పాడు. కుంజికా స్తోత్రం చదివితే ఏది దుర్గా పారాయణం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పాడు. అథ మంత్ర. ఇక్కడి నుంచి మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు రోజు చేసుకోవాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం గ్లౌం హూం క్లీం జూం సహః. జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహ. ఇది మూల మంత్రం అమ్మవారికి. ఇది ఒక్కసారి చదివినంత
నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్ధిని నమః కైటబహారిణ్యై నమస్తే మహిషార్ధిని నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే చాముండా చండఘాతీ చ ఏకారీ వరదాయిని విచ్చే చ భయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ఓం దాం ధీం ధూం ధూర్జటే పత్ని వాం వీం వుం వాగదీశ్వరి క్రాం క్రీం క్రూం కాళికా దేవి శాం శీం శుం మే శుభం కురు హుం 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 హుంకారరూపిణ్యై జం 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 జంభనాదిని భ్రాం బ్రీం భ్రూం భైరవే భద్రే భవ్యాన్యంతే నమో నమః ఓం అం కం చం టం తం పం యం వం శం వీం దుం ఐం వీం హం క్షం దిజాగ్రం దిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ ఓం పాం పీం పూం పార్వతీ పూర్ణ ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా సాం సీం సుం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే కుంజికాయై నమో నమః ఇదంతు కుంజికా స్తోత్రం మంత్రజాగర్తి హేతవే అభక్తేనైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేతు నతస్య జాయతే సిద్ధి రరణ్యే రోధనం యదో. ఈ విధంగా మనం రోజు ఒకసారి పారాయణాన్ని విన్నా చదివినా యొక్క మూల మంత్రాన్ని రోజు ఒక 108 సార్లు చేసుకున్నా మీకున్నటువంటి చిన్న చిన్న బాధలన్నీ కూడా తొలగి, చిన్న బాధలు ఏం కాదు పెద్దవి ఏదైనా కూడా సర్వసిద్ధి సర్వకార్యేషు మనకేం చెప్పాడు, మనకు సర్వాభీష్ట సిద్ధి అన్నాడంటే ఏదైతే అభీష్టము కోరిక ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది. భక్తి ప్రాధాన్యం కనుక మీరు భక్తిగా చేయండి. అమ్మవారిని మనసులో పెట్టుకొని మనసులో ధ్యానిస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని విన్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీకృష్ణ.